నీతి కథలు టీవీ. గోదావరి తీరంలోని రుచిపురం అనే ఒక గ్రామం. ఆ ఊరిలో ప్రతి మగాడు, ప్రతి ఆడది తామే గొప్ప వంటవాళ్లమని, నలభీములే తమ పూర్వీకులని నమ్ముతారు. రామయ్య అరుగు మీద కూర్చొని పంచాంగం చూస్తూ ఉంటాడు. కాంతమ్మ కాఫీ గ్లాసు పట్టుకొనొస్తుంది. రామయ్య కాఫీ గ్లాస్ అందుకుంటూ, ఏమే కాంతం, ఏంటి కాఫీ? సారం సరిగ్గా దిగిందా లేదా? నిన్నట్లాగే నీళ్ళలా ఉంటే మాత్రం గ్లాసు విసిరి కొడతాను, జాగ్రత్త. పొద్దున్నే మొదలెట్టాడా? ఆ రంగు చూస్తే తెలియడం లేదా? బంగారం లాంటి రంగు వచ్చింది. నా చేతి కాఫీ వంక పెట్టడానికి ఆ దేవుడికే అర్హత లేదు. మీరెంత? రామయ్య నాలుక చప్పరిస్తూ, ఏదో ఉందిలే. కాని నిన్న నేను పెట్టిన కాఫీలో ఉన్న చిక్కదనం లేదు. నేను పాలల్లో కాస్త యాలకులు పొడేశాను చూడు, అది రుచంటే. ఆపండి మీ గొప్పలు. యాలకుల పొడి కాఫీలో వేస్తారని ఆనాడు మీ అమ్మగారు చెప్తే తప్ప మీకు తెలియలేదు. ఇప్పుడు నా వంటలకి వంకలు పెడుతున్నారా? మొన్న మీరు చేసిన వంకాయ కూరలో కారం ఎక్కువైందని సుబ్బడు వాంతులు చేసుకున్నాడు. మర్చిపోయారా? సుబ్బడికి నోరు లేదు, రుచి తెలీదు. అది కారం ఎక్కువ అవటం కాదు, ఘాటు. రాజమండ్రి సంతలో దొరికే గుంటూరు మిరపకాయలు వాడాను. ఆ మాత్రం ఘాటు లేకపోతే అది కోరెందుకు అవుద్ది? పశువుల దానా అవుద్ది గాని. అవునులేండి. ఊరంతా మీ వంట గొప్పని చంకలు గుద్దుకోవడం తప్ప తినేవాడి మొహం ఎప్పుడైనా చూసారా? సరేగాని ఆ వీరయ్య గారు పొద్దున్నే ఎక్కడికో బండి కట్టుకుని వెళ్లారు. ఏదో వంటల పని కోసం అంట. ఏంటి, వీరయ్యగాడా? ఆడికి గరిట పట్టుకోవడం కూడా రాదు. ఆడు వంట పనికెళ్ళాడా? ఎక్కడికి? ఆ పక్కూరి జమీందారు గారి అమ్మాయి పెళ్ళట. 1000 మందికి వంటంట. మన ఊరు నుండే వంట వాళ్ళను తీసుకెళ్దామని దివాన్ గారు వచ్చారట. రామయ్య లేచి నిలబడి, 1000 మందా? అది నా బాధ్యత. ఈ ఊళ్ళో 1000 మందికి వండి వడ్డించగలిగే సత్తా ఉన్నది ఈ ఒక్క రామయ్యకే. ఆ వీరయ్యగాడెళ్తే ఆ పెళ్లి పెటాకులు అవ్వాల్సిందే. నా కండు బయట పట్టుకురా, ఇప్పుడే రచ్చబండ దగ్గరికి వెళ్ళాలి. ఊరి పెద్దలందరూ రచ్చబండ దగ్గరికి చేరారు. వీరయ్య ఒక బల్ల మీద కూర్చొని మీసం మెలేస్తూ ఉంటాడు. రామయ్య ఆవేశంగా అక్కడికొస్తాడు. ఎరా వీరయ్య, ఏంటా నవ్వు? జమీందారు గారి పెళ్లి వంట నీకిస్తారని కలలుగంటున్నావా? వీరయ్య నిదానంగా, రామయ్య గారు వచ్చారా? నేను కలలుగంటం లేదు, నిజం మాట్లాడుతున్నాను. మొన్న మధ్య తహసీల్దార్ గారి విందులో నేను చేసిన గొర్రె మాంసం కూర తిని ఆయన చేతులు కడుక్కోవడం కూడా మర్చిపోయారు. అది నా ప్రతాపం. చేతులు గడుక్కోవటం మర్చిపోయారా, లేక జిడ్డొదలక ఇబ్బంది పడ్డారా? నీ వంటలో నూనెక్కువ, రుచి తక్కువ. పచ్చడి మెతుకులు పెట్టడంలో నా తర్వాతే ఎవరైనా. సుబ్బడు కల్పించుకుని, బాబుగారు శాంతించండి. ఇద్దరూ మహానుభావులే. కానీ జమీందారు గారి కార్యదర్శి దివాన్ బహదూర్ రంగారావు గారు కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. మన ఊరి మొత్తాన్ని కలుపుకొని వంట చేయమంటారేమో. వెంకట శాస్త్రి తాంబూలం నములుతూ, సుబ్బడు చెప్పింది నిజమే రామయ్య. జమీందారు గారిది పెద్ద వంశం. అక్కడ ఏ చిన్న తప్పు జరిగినా మన ఊరి పరువు పోతుంది. రామయ్య పులిహోర గలపాలి, వీరయ్య కూరలొండాలి, కాంతమ్మ గారు స్వీట్లు చూడాలి. అందరూ గలిస్తేనే అది విందవుతుంది. శాస్త్రి గారు, మీరు మధ్యలో మాట్లాడకండి. నిన్న మీరు చేసిన పాయసంలో సేమ్యా ఉడకలేదని గుడి పూజారి గారు గోలబెడుతున్నారు. ముందు అది చూసుకోండి. చూసారా శాస్త్రి గారు, ఈ రామయ్య అహంకారం చూసారా? వంటగదిలో ఈయనుంటే మిగతా వాళ్ళు ఉప్పెయ్యాలంటే కూడా భయపడాలి. మరి వంట అనేది ఒక యజ్ఞం. అందులో శ్రద్ధ ఉండాలి. నీలాగా గుప్పెడు మసాలా విసిరేస్తే అది కూర అయిపోదు. అంతలో గుర్రపు బండి చప్పుడు. దివాన్ బహదూర్ రంగారావు గారు దిగుతారు. అందరూ లేచి నిలబడ్డారు. దివాన్ గంభీరంగా, కూర్చోండి. సమయం లేదు. వచ్చే పౌర్ణమికి పెళ్లి. 3000 మంది అతిథులు. గవర్నర్ గారు కూడా రావచ్చు. మీ ఊరి వంట గొప్పతనం గురించి చాలా విన్నాను, అందుకే వచ్చాను. రామయ్య ముందుకొచ్చి, అయ్యా నమస్కారం. నా పేరు రామయ్య. ఈ ఊళ్ళో అన్నపూర్ణేశ్వరి నా ఇంట్లోనే కొలువయ్యుంది. మీరు నిశ్చింతగా బాధ్యత నాకు అప్పగించండి. వీరయ్య అడ్డు తగులుతూ, అయ్యా, రామయ్య గారు పాతకాలం మనిషి. ఆయన వంటలిప్పుడు ఎవరికీ నచ్చవు. నేను కొత్త రకం మసాలాలు వాడతాను, నాకిప్పించండి. ఆపండి. నాకు మీ గొడవలనవసరం. నాకు కావాల్సింది రుచి. మీరందరూ కలిసి వంట చేయాలి. వంటల పెద్దగా రామయ్య గారు ఉంటారు. వీరయ్య గారు, మీది కూరల బాధ్యత. శాస్త్రి గారు స్వీట్లు. ఇది నా ఆజ్ఞ.
తేడా వస్తే జమీందారు గారి కోపం ఎలా ఉంటుందో తెలుసు కదా. అందరూ మౌనంగా తలలూపారు. కాని రామయ్య వీరయ్య ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్నారు. పెళ్లి ముందు రోజు రాత్రి పెద్ద పెద్ద గిన్నెలు పొయ్యలు మండుతున్నాయి. వాతావరణం పొగతో మసాలా వాసనలతో నిండింది. రామయ్య తన ఎత్తైన పీట మీద కూర్చొని అరుస్తున్నాడు. యారా సుబ్బడు, ఆ చింతపండు పులుసు ఇంకా మరగలేదా? గంటైంది పొయ్యి మీద పెట్టి. మరుగుతుంది బాబుగారు, కానీ ఈరయ్య గారు వచ్చి అందులో ఇంకొంచెం బెల్లం వేయమన్నారు, పులుపు ఎక్కువైందంట. రామయ్య లేచి పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవడ్రా వాడు నా పులిహోర పులుసులో బెల్లం వేయటానికి? ఎవడికంత ధైర్యం ఉంది? వీరయ్యా, ఏంటి రామయ్య గారు అరుస్తున్నారు? పులుసు వాసన చూస్తేనే నాలుగు చచ్చిపోతుంది. కాస్త బెల్లం పడితే గాని అది తినలేం. ఇది పెళ్ళి, చావు భోజనం కాదు. నోరు మొయ్. నీకు మాంసం కూరల్లో నీళ్లు పోయడం తప్ప ఏమొచ్చు? పులిహోరలో ఆవాల ఘాటు తెలియాలి, చింతపండు పులుపు తెలియాలి. బెల్లం వేస్తే అది పాయసం అవుద్ది. కబడ్దార్, ఆ గిన్నె వైపు చూస్తే కాళ్ళు ఇరగ్గొడతాను. కాంతమ్మ లడ్డూలు చుడుతూ, మీరిద్దరూ ఆపతారా లేదా? అక్కడ పంతులు గారు లడ్డూ పాకం రాలేదని గోల చేస్తున్నారు. రామయ్య గారు, మీరొచ్చి ఆ పాకం చూడండి. మీ చేతి వాటం మంచిది కదా. రామయ్య గర్వంగా వీరయ్య వైపు చూసి, విన్నావా? అది లోకం గుర్తించింది. నువ్వింకా ముక్కల కూర దగ్గరే ఉండిపో. కాంతమ్మ దగ్గరికి వెళ్తూ, ఏది ఇలా ఇవ్వు గరిట. ఆడవాళ్ళకి పాకం పట్టడం ఎప్పటికీ రాదు. వీరయ్య గొనుకుతూ, వెళ్ళు వెళ్ళు, ఆ పాకం మాడిపోవటం ఖాయం. సుబ్బడు, ఇట్రా. చెప్పండి వీరయ్య గారు. వీరయ్య రహస్యంగా, రామయ్య చూడకుండా ఆ వంకాయ కూరలో పొడివే. ఏంటిది బాబు? నా రహస్య మసాలా. ఇదేస్తే కూర వాసనకి జనం ఎగబడి తింటారు. రామయ్య పులిహోరని కుక్క కూడా ముట్టుకోకూడదు. అలా జరగాలంటే నా కూర అద్భుతంగా ఉండాలి. బాబు, రామయ్య గారు చూస్తే నన్ను చంపేస్తారు. వాడు చూసేలోపే వేసేయాలి. వెళ్ళు. సుబ్బుడు భయపడుతూ వెళ్ళాడు. అటువైపు రామయ్య లడ్డూ పాకం చూస్తూ బిజీగా ఉంటాడు. ఇటు వీరయ్య గొర్రె మాంసం కూరలో ఉప్పు సరిచేస్తూ ఉంటాడు. అనర్థం జరిగింది, ఘోరం జరిగింది. ఏమైంది శాస్త్రి గారు? లడ్డూలు బయలిపోయాయా? కాదు, జమీందారు గారి అల్లుడి గారికి ఆవకాయ కావాలంట. వంటల జాబితాలో ఆవకాయ లేదు కదా. ఆవకాయ లేకపోతే తెలుగు పెళ్ళెలా అవుతుంది? నేను ముందే చెప్పాను, ఒక జాడి తెస్తాను అని. ఈ వీరయ్యే వద్దన్నాడు. పాతది వాసనొస్తుంది అన్నాడు. ఇప్పుడు నింద నా మీద వేస్తారెందుకు? కొత్త ఆవకాయ పెట్టడానికి సమయం లేదు కదా అని అన్నాను. సర్లే, ఇప్పుడు గొడవ పడితే లాభం లేదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. కాంతం, మన ఊరి నుండి తెచ్చిన ఎండుమిరపకాయలున్నాయా? ఉన్నాయి. వెంటనే రోలు గడగండి. దోస ఆవకాయ పెడదాం. గంటలో ఊరాలి. ఈ రామయ్య చేతి మహిమ ఈరోజు జమీందారు గారు అల్లుడికి తెలియాలి. వద్దు రామయ్య గారు, ఆవకాయలో ఆవుపిండి ఎక్కువైతే చేదొస్తుంది. ఇప్పుడు ప్రయోగాలొద్దు. నువ్వు నోరు మూసుకొని నీ కూరలో ఉప్పు చూసుకో. ఆవకాయ బాధ్యత నాది. సుబ్బడు, నువ్వు ఆవాలు దంచు. కాంతం, నువ్వు ముక్కలు కొయ్, నేను కారం కలుపుతాను. పందిరి నిండా జనం. అరిటాకులు వేసి ఉన్నాయి. రామయ్య, వీరయ్య, సుబ్బడు నడుముకి పంచెలు బిగించుకుని వడ్డించడానికని సిద్ధంగా ఉన్నారు. దివాన్ హడావడిగా, రామయ్య గారు, గవర్నర్ గారు కూర్చున్నారు. జమీందారు గారు పక్కనే ఉన్నారు. వడ్డన మొదలు పెట్టండి. జాగ్రత్త, ఏమాత్రం తేడా రాకూడదు. ఆ చిత్తం బాబు. రామయ్య సుబ్బడితో, ఒరేయ్, ముందుగా నా పులిహోరై. కాదు కాదు, ఆ ఆవకాయ వేయి. వీరయ్య అడ్డుకుని, ఆకలితో ఉన్నవాడికి అన్నం కూర వేయాలి గాని పచ్చడి నాకిస్తావా? సుబ్బడు, ముందు కూర బకెట్ తీసుకెళ్ళు. సుబ్బడు తత్తరపాటుతో, ఎవరి మాట వినాలి స్వామి? నేను వంటల పెద్దని, నా మాట విను. వెళ్ళి ఆవకాయ వేయి. సుబ్బడు ఆవకాయ జాడి తీసుకుని వెళ్తాడు. గవర్నర్ గారి ఆకులో వడ్డిస్తాడు. గవర్నర్ గారు ఆశ్చర్యంగా చూస్తారు. గవర్నర్ తెలుగు రాకపోయినా ప్రయత్నిస్తూ, ఏంటి ఇది ఎర్రగా ఉంది? ఇది ఆవకాయ దొరగారు. చాలా రుచిగా ఘాటుగా ఉంటుంది. గవర్నర్ గారు చిన్న ముద్ద పెట్టుకుంటాడు. రామయ్య ఉత్కంఠంగా చూస్తుంటాడు. గవర్నర్ గారు తినగానే ముఖం ఎర్రగా మారిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మో మంట! మంచినీళ్ళు, మంచినీళ్ళు! వీరయ్య నవ్వు ఆపుకుంటూ, చూశారా రామయ్య గారు, మీ ఆవకాయ దొరగారి ప్రాణం తీస్తుంది. రామయ్య కంగారుగా, అయ్యో సుబ్బడు, నెయ్యి వేయరా త్వరగా. ఆ కారం తగ్గాలంటే నెయ్యి వెయ్యాలి. సుబ్బడు కంగారులో నెయ్యి బదులు పక్కనే ఉన్న గారెలు వేయించిన నూనె డబ్బా ఎత్తుకెళ్లి ఆకులో పోసేస్తాడు.
జమీందారు కోపంతో ఎరాది నెయ్యిలా లేదు వాసనొస్తుందేంటి సుబ్బడు అది నూనెరా వెధవ సర్వనాశనం చేశావు దొరగారు ఇది తినండి గొర్రె మాంసం కూర చాలా మెత్తగా ఉంటుంది పైగా కారం లేదు వీరయ్య వడ్డిస్తాడు. గవర్నర్ గారు భయపడుతూనే తింటారు. కాని సుబ్బడు రహస్యంగా వేసిన మసాలా పొడి వల్ల అది నోట్లో పెట్టగానే విపరీతమైన ఘాటు తగులుతుంది. మంట మంట నోట్లో మంట చంపేస్తారా నన్ను ఇక్కడ ఒరే ఏం వండారా అది నా తప్పు కాదు బాబు ఈ వీరయ్య గాడు ఏదో కలిపాడు లేదు బాబు రామయ్య గారి ఆవకాయలో కారం ఎక్కువగా గుమ్మరించారు అందరూ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. జమీందారు గారు కోపంతో లేస్తారు. ఆపండి మీ వంటలు అద్భుతం అని పిలిస్తే నా పరువు తీశారు అందరూ బయటికి నడవండి అయ్యా ఒక్క మాట మా వంటలు ఘాటుగా ఉంటాయని మీకు తెలుసు ఈ దొరగారికి మన రుచి తెలియదు ఒక్కసారి మనూరి పద్ధతిలో మజ్జిగన్నం తిని చూడమనండి శాస్త్రి గారు చేసిన కమ్మటి పెరుగు కాంతమ్మ చేసిన మాగాయ ఉంది అదింటి ఈ మంట తగ్గుద్దయ్యా దొరగారు ఒక్క అవకాశం ఇద్దాం పాపం కష్టపడ్డారు సరే ఇదే ఆఖరి అవకాశం కాంతమ్మ స్వయంగా వెళ్లి కమ్మటి పెరుగన్నం కలిపి అందులో చిన్న మాగాయ ముక్క వేసి గవర్నర్ గారికి ఇస్తుంది. ఆయన భయంగా తింటారు. తినగానే ఆయన ముఖంలో ప్రశాంతత వస్తుంది. గవర్నర్ నవ్వుతూ చాలా బాగుంది చల్లగా ఉంది అద్భుతం ఊరి జనమంతా ఊపిరి పీల్చుకుంటారు. అందరూ అలసిపోయి కూర్చుని ఉంటారు. వంట పాత్రలు ఖాళీగా పడున్నాయి. అమ్మయ్య గండం గడిచింది ఆ పెరుగన్నవే మన ప్రాణాన్ని కాపాడింది నిజమే రామయ్య గారు మనం గొప్పలికి పోయి మసాలాలు దట్టించి అనవసరంగా చెడగొట్టాం ఆ కాంతమ్మ గారు ఆఖరి నిమిషంలో ఆదుకోపోతే ఈ పాటికి మనల్ని గానుగులో వేసి ఆడించేవాళ్ళు ఇప్పటికైనా తెలిసిందా వంటంటే గొప్పలు కాదు తినేవాడి ఆకలి తీర్చడం మనసు నింపడం. మీరు ఎవరు ఎక్కువ కారం వేస్తే వాడు మొనగాడు అని అనుకుంటున్నారు. కాని ఆఖరికి గెలిచింది అమ్మమ్మల కాలం నాటి పెరుగన్నమే. నిజం చెప్పావు తల్లి మన ఊర్లో అందరూ అంటగాళ్లే కాని ఎవరికి వారు తామే గొప్ప అనుకోవటం వల్లే ఈ పంచాయతీ మరిప్పుడు ఎవరు గెలిచినట్టు రామయ్య గారా వీరయ్య గారా ఈరోజు మన ఊరు గెలిచిందిరా కాని ఒకటి మాత్రం నిజం నా ఆవకాయ ఘాటు దొరగారికి జన్మలో గుర్తుండిపోద్ది ఏమంటావు వీరయ్య వీరయ్య పక్కపక్క నవ్వుతూ అవునవును రామయ్య గారు అలాగే నా మసాలా దెబ్బకి ఆయన కళ్ళల్లో నీళ్లు కూడా చరిత్రలో నిలిచిపోతాయి దివాన్ అక్కడికొచ్చి ఏమండోయ్ జమీందార్ గారు పిలుస్తున్నారు రాత్రికి మళ్ళీ 3000 మందికి పలహారాలు చేయాలంట గారెలు బూరెలు రామయ్య వీరయ్య ఒకేసారి అమ్మో మా వల్ల కాదు బాబు మా ఇళ్లల్లో మా పెళ్ళాలు పెట్టే గోరు ముద్దలే మాకు అమృతం ఈ వంట పనులు ఈ గొడవలు మాకొద్దు అందరూ నవ్వుతూ బండి కట్టమని సుబ్బడికి చెప్తారు. రామాపురం ఒక పచ్చని పల్లెటూరు. అదే ఊరిలో రామయ్య అతని భార్య సీతమ్మ ఉండేవారు. రామయ్యకు 2 ఎకరాల పొలముంది. కాని ఆ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంటలు పండక ఇల్లు కడవడం కష్టంగా ఉంది. ఇద్దరూ చాలా మంచివాళ్లు. కాని పేదరికం వాళ్లను కుంగదీస్తోంది. ఒకరోజు మధ్యాహ్నం రామయ్య సీతమ్మ గంజి తాగుతూ అరుగు మీద కూర్చున్నారు. సీతమ్మ నిట్టూరుస్తూ ఏమండి మన బతుకు ఎప్పుడు మారుతుందో ఏమో ఈ గంజి నీళ్లు తాగి ఎన్ని రోజులని బ్రతకగలం పక్క ఊరి సంతకు వెళ్దామన్నా చేతిలో చిల్లిగవ్వలేదు. రామయ్య దిగులుగా ఏం చేయమంటే సీతమ్మ ఆ పయ్యోడు మనల్ని పరీక్షిస్తున్నాడు కష్టపడి పనిచేస్తున్నా మనకి కలిసి రావటం లేదు అంతా నా కర్మ మీరలా అనకండి ఏదో ఒక దారి దొరక్కపోతుందా. వారలా మాట్లాడుకుంటూ ఉండగానే చేతిలో ఒక చిన్న సంచి పట్టుకుని నలిగిపోయిన బట్టలతో నీరసంగా ఒక వ్యక్తి వారి ఇంటివైపు నడవడం కనిపించింది. దగ్గరకొచ్చాక రామయ్య ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు. ఒరే సుబ్బారావు నువ్వేనా సుబ్బారావు ఆ వ్యక్తి తల ఎత్తి చూశాడు. అతని కళ్ళు లోతుకుపోయున్నాయి. రామయ్యని చూడగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రామయ్య 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 పరుగున వెళ్లి వాడిని పట్టుకున్నాడు. సుబ్బారావు రామయ్య చిన్ననాటి ప్రాణ స్నేహితులు. సుబ్బారావుకు వంటలంటే ప్రాణం. పట్నంలో ఒక పెద్ద హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడని రామయ్యకు తెలుసు. రామయ్య కంగారుగా ఏమైందిరా సుబ్బారావు ఇట్ట అయిపోయావేంటి పట్నంలో పెద్ద హోటల్లో పనిచేస్తున్నావుగా ముఖం పీక్కుపోయి ఆకలితో ఉన్నట్టున్నావు. సుబ్బారావు ఏడు పాపుకుంటూ
అదంతా గతంరా మిత్రమా. ఆ హోటలు మూతబడింది. నాతో పాటు 40 మందిని పనిలో నుంచి తీసేశారు. పట్నంలో బతకడానికి పని దొరకలా. చేతిలో డబ్బులన్నీ అయిపోయినాయి. 2 రోజులుగా పచ్చి మంచినీళ్ళు తప్ప ఏమీ తినలేదు. నువ్వు తప్ప నాకింకెవరూ లేరనిపించింది. అందుకే నేను వెతుక్కుంటూ వచ్చేశాన్రా. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఛీ, నా స్నేహితుడికి ఇంత కష్టం వచ్చిందా? లోపలికి రారా, ముందు కాస్త గంజి దాగు, ప్రాణం నిలబడుద్ది. సీతమ్మ ఆశ్చర్యంగా, అయ్యో, ఈయనేనా మీరు రోజు చెప్పే సుబ్బారావు గారు? రండి రండి. అయ్యో, ఎంత చిక్కిపోయారు. సుబ్బారావు గంజి తాగి కాస్త తెప్పరిల్లాడు. క్షమించు రామయ్య, నీకు భారం అవుదామని రాలేదు. కానీ ఒరే, భారం అన్నావంటే స్నేహానికి అర్థం లేదు. నువ్వు నా స్నేహితుడివి. నీకు మాకున్న గంజిలో సగం నీకు కూడా వాటా ఉంటుందిలేరా. నువ్విక్కడే మాతోనే ఉండు. సుబ్బారావు కన్నీళ్లతో రామయ్యను కౌగిలించుకున్నాడు. అలా 2 రోజులు గడిచాయి. సుబ్బారావు కాస్త తేరుకున్నాడు. కాని రామయ్య ఇంట్లో పరిస్థితిని చూసి బాధపడ్డాడు. అక్కడ తినడానికి సరైన తిండి లేదు. ఒకరోజు రామయ్య, సీతమ్మ కూలీ పని కోసం పొలానికి వెళ్లారు. ఇంట్లో సుబ్బారావు ఒక్కడే ఉన్నాడు. సుబ్బారావు తనలో తాను, పాపం రామయ్య సీతమ్మ వాళ్ళే కష్టాల్లో ఉంటే నేను వాళ్ళ కథనపు భారంగా మారాను. నా స్నేహితుడికి నేనేదైనా చెయ్యాలి. నాకేమో వంట తప్పింకేమీ రాదు. ఈ ఊళ్ళో నా వంటకు విలువ ఉంటుందా? సరే, కనీసం వాళ్ళు పన్నించొచ్చేసరికి ఉన్నదాంతోనే ఏదైనా వండి పెడతాను. సుబ్బారావు వంటింట్లోకి వెళ్లాడు. అక్కడ మూలన కొన్ని వంకాయలు, 2 టొమాటాలు, కాస్త బియ్యం, కొద్దిగా పప్పు కనిపించాయి. సుబ్బారావు నవ్వాడు. దీంతోనే ఈరోజు విందు చేద్దాం. ఆ సాయంత్రం రామయ్య, సీతమ్మ అలసిపోయి ఇంటికొచ్చారు. ఇంటి దగ్గరికి రాగానే ఏదో అద్భుతమైన వాసన వాళ్లకు తగిలింది. సీతమ్మ ఆశ్చర్యంగా, ఏవండి, ఈ వాసన చూశారా? మన వీధిలో ఎవరింట్లోనో పెద్ద విందు జరుగుతున్నట్లుంది. కుముకుమలాడిపోతోంది. నిజమే సీతమ్మ, నాకు కూడా ఆకలి రెట్టింపోతుంది. వాళ్ళు ఇంటి అరుగు మీదకు చేరారు. ఆ వాసన వాళ్ల వంటింట్లో నుండే వస్తుందని గ్రహించి ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు. సీతమ్మ, ఇది మనింట్లో నుంచే. సుబ్బారావు ఏం చేస్తున్నాడు? ఇద్దరూ లోపలికి పరుగు తీశారు. వంటింట్లో సుబ్బారావు వాళ్ళెప్పుడూ చూడని విధంగా వంట చేస్తున్నాడు. వచ్చేశారా? రండి రండి, వేడివేడిగా భోజనం చేద్దాం. సీతమ్మ ఆశ్చర్యంగా, ఈ వాసన, ఈ వంట, ఇదంతా నువ్వే చేశావా? ఆ 4 వంకాయలతోనేనా? వంకాయలేగా తల్లి, అందులో నా స్నేహితుడి మీద అభిమానాన్ని కూడా గలిపాను. అందుకే ఆ వాసన. రండి, కూర్చోండి. రామయ్య, సీతమ్మ ఆకులేసుకుని కూర్చున్నారు. సుబ్బారావు వడ్డించాడు. మొదట వంకాయ కూర, తర్వాత టొమాటో పప్పు. రామయ్య మొదట ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అంతే, అతని కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. అమ్మో సుబ్బారావు, ఇదేం రుచిరా! నా జీవితంలో ఇంత అద్భుతమైన వంట తినలేదు. ఇది వంకాయ కూర లేక అమృతమా? నిజమేనండి, పప్పు కూడా. అబ్బా, ఏం రుచి! నీ చేతుల్లో ఏదో మాయుంది. మామూలు వంటకాలని కూడా ఇంత అద్భుతంగా వండావు. సుబ్బారావు సంతోషంగా, మీకు నచ్చిందా మిత్రమా? అదే నాకు 10,000. పట్నంలో పెద్ద హోటళ్లలో వండాను గాని నా స్నేహితుడికి వడ్డించినంత ఆనందం నాకెప్పుడూ కలగల. ఆ రాత్రి ఆ పేద ఇంట్లో ఆ ముగ్గురు కడుపు నిండా భోజనం చేసి ఎంతో తృప్తిగా నిద్రపోయారు. ఇక మరుసటి రోజు ఉదయం సీతమ్మ మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఏమండి, నిన్నటి రుచి నా నాలుక మీద ఇంకా ఆడుతూనే ఉంది. నాకు ఆలోచన వచ్చింది. ఏంటి సీతమ్మ? సుబ్బారావు చేతిలో ఇంత రుచి పెట్టుకుని మనం ఎందుకు పేదరికంతో బ్రతకాలి, బాధపడాలి? మనం ఊరి సంతలో ఒక చిన్న భోజనం బండి పెడితే ఎలా ఉంటుంది? సుబ్బారావు వంట చేస్తారు, మనమిద్దరం వడ్డిస్తాం. రామయ్య ఆలోచనలో పడి, భోజనం బండా? మనూల్లోనా? కొండయ్య హోటల్ ఉన్నే ఉందిగా, మన దగ్గరికి ఎవరొత్తారు? కొండయ్య హోటల్లో రుచుండదు. చల్లారిన ఇడ్లీలు, గట్టి వడలు. సుబ్బారావు చేతి వంట రుచి చూస్తే జనం కొండయ్య హోటల్ వైపు కన్నెత్తి కూడా చూడరు. నా మాట నమ్మండి. ఈ ఆలోచన వాళ్ళిద్దరూ సుబ్బారావుకు చెప్పారు. మిత్రమా, నా వల్ల మీకు ఉపాధి దొరుకుతుందంటే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. నేను సిద్ధం. కానీ మన దగ్గర బండి కొనటానికి కూడా డబ్బుల్లేవే. దానికి ఒక దారుంది. నా దగ్గర ఉన్న ఒక్కగానొక్క మేకను అమ్మేస్తాను. ఆ వచ్చిన డబ్బుతో బండి, సామాన్లు కొందాం. చెప్పినట్లుగానే రామయ్య మేకనమ్మి ఒక చిన్న తోపుడు బండి, కొన్ని సామాన్లు కొన్నాడు. సుబ్బారావు భోజనశాల అని ఒక చిన్న బోర్డు తగిలించారు. మొదటి రోజు జనం ఎవరూ పెద్దగా రాలేదు.
కొండయ్య హోటల్కే వెళ్లారు. కొండయ్య గల్లాపెట్టె దగ్గర కూర్చొని నవ్వుతూ, ఏం రామయ్య, పొలం పనులు మానేసి బండి పెట్టుకున్నావా? నా హోటల్ ఉండగా నీ దగ్గర గంజి తాగడానికి కూడా ఎవ్వరూ రారు. రామయ్య, సుబ్బారావు మౌనంగా బాధపడ్డారు. మిత్రమా, చూస్తూ ఉండు. రుచికి ఉన్న శక్తి ఏంటో రేపు చూపిస్తాను. ఇక మరుసటి రోజు సుబ్బారావు తన అసలైన విద్యను ప్రదర్శించాడు. గుమగుమలాడే పప్పుచారు, వేడివేడి అన్నం, అద్భుతమైన గుత్తి వంకాయ కూర వండాడు. ఆ వాసనకే కొండయ్య హోటల్కు వెళ్తున్న జనం అడుగులు సుబ్బారావు బండి వైపు పడ్డాయి. ఏం వాసన రామయ్య, ఏం వంటకం ఇది? ఇది మా స్నేహితుడు సుబ్బారావు వండిన గుత్తొంకాయ. రుచి చూడండి. ఒక్క ముద్ద తిన్న రైతు ఆనందంతో కేక పెట్టాడు. అబ్బబ్బబ్బా, ఏమి రుచి, ఏమి రుచి! ఊరంతా కొండయ్య హోటల్లో సప్పిడి కూడా దించేస్తున్నాం. ఇట్లాంటి వంట మా అదృష్టం. నాకు 2 పొట్లాలు గట్టు. అంతే, ఆ నోట ఈ నోట సుబ్బారావు వంటల గురించి ఊరంతా పాకింది. గంటలోనే బండి మీద వండిన వంటలన్నీ అయిపోయాయి. కొండయ్యకు కడుపు మండిపోయింది. తన వ్యాపారం దెబ్బతింటుందని సుబ్బారావు మీద, రామయ్య మీద అసూయ పెంచుకున్నాడు. కొండయ్య తన పనివాడితో, ఒరే కిట్టా, ఆ సుబ్బారావు గాడెవడో పట్నం నుంచొచ్చి మన పొట్ట కొడుతున్నాడు. వాడంతు చూడాలి. వాడు వంటల్లో ఏదో మందు కలుపుతున్నాడని ఊరంతా ప్రచారం చెయ్యి. జనం భయపడి వాడి దగ్గరకు రాకుండా పోవాలి. కిట్టాగాడు చెప్పినట్టే చేశాడు. సుబ్బారావు వంటల్లో మత్తుమందు కలుపుతున్నాడు, ఆ రుచికి బానిసలైతే జోబులు ఖాళీ అవుతాయని పుకారు లేపాడు. దాంతోపాటు కొండయ్య మరో పన్నాగం పన్నాడు. సీతమ్మ అమాయకత్వాన్ని వాడుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు సీతమ్మ సంతలో ఒంటరిగా కనిపించినప్పుడు కొండయ్య ఆమె దగ్గరికెళ్లాడు. కొండయ్య జాలి నటిస్తూ, ఏమ్మా సీతమ్మ, వ్యాపారం బాగానే సాగుతుందా? డబ్బులన్నీ బాగా వస్తున్నాయా? సీతమ్మ సంతోషంగా, అంతా దేవుడిదయ, మా సుబ్బారావు గారి చేతి చలవ. కొండయ్య నవ్వుతూ, అవునమ్మా, సుబ్బారావు చలవే. ఆ చలవ అంతా ఎక్కడికి పోతుందో గమనించావా? సీతమ్మ ఆశ్చర్యంగా, అంటే? నాకు తెలిసిన సమాచారం ప్రకారం సుబ్బారావు రోజు వంట సామాన్ల లెక్కలో తప్పు లెక్కలు రాస్తున్నాడు. మీకు తక్కువిచ్చి ఎక్కువ డబ్బు తన జేబులో వేసుకుంటున్నాడు. పట్నం నుంచి వచ్చాడుగా, ఆడికి తెలివితేటలు ఎక్కువ. మీ స్నేహాన్ని వాడుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, జాగ్రత్త. ఈ మాటలు సీతమ్మ మనసులో నాటుకున్నాయి. నిజంగానే వచ్చిన లాభాలన్నీ కూరగాయలకే పోతున్నాయని అనుకుంది. ఆ రాత్రి సీతమ్మ ఈ విషయాన్ని రామయ్యకు చెప్పింది. ఏవండి, మన సుబ్బారావు బావ మనల్ని మోసం చేస్తున్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది. కొండయ్య గారు. రామయ్య కోపంగా, చి, నోరుముయ్యి. ఆ కొండయ్య మాటలు నమ్ముతావా? వాడు మన వ్యాపారం చూసి ఓరలేక చెప్తున్నాడు. నా స్నేహితుడు అలాంటివాడు కాదు, వాడు బంగారం. బంగారమే కావచ్చు, కాని డబ్బు బంధుత్వాలు ఉండవంటారు. నాకేదో భయంగా ఉంది. ఈ సంభాషణ బయట అరుగు మీద కూర్చున్న సుబ్బారావు చెవిన పడింది. సీతమ్మ మాటలు అతనికి గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. నేను వీళ్లకు భారమయ్యాను, ఇప్పుడు దొంగను కూడా అయ్యానా అని కుమిలిపోయాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య, సీతమ్మ బండి దగ్గరికెళ్లేసరికి అక్కడ సుబ్బారావు లేడు. ఒక చిన్న కాగితం ముక్క ఉంది. మిత్రమా, రామయ్య, నన్ను క్షమించు. నా వల్ల మీకు అపనిందలొస్తున్నాయి. నేను దొంగని కాదు, కాని మీ కాళ్ల మీద మీరే నిలబడేలా చేశానన్న తృప్తి చాలు. నేను వెళ్ళిపోతున్నాను. ఇట్లు సుబ్బారావు. రామయ్య గుండె ఆగిపోయినంత పనైంది. సీతమ్మ, చూశావా? నీ అనుమానం నా ప్రాణ స్నేహితుని దూరం చేసింది. కొండయ్య గడి మాటలు నమ్మి నా స్నేహితుని అనుమానించావు గదా. పద. రామయ్య కొండయ్య హోటల్ దగ్గరికి వెళ్లాడు. అప్పటికి ఊరి జనం అక్కడున్నారు. రామయ్య గట్టిగా అరుస్తూ, కొండయ్య, బయటికి రా. కొండయ్య నవ్వుతూ, ఏమైంది రామయ్య? ఈరోజు బండి తెరవలేదు. నీ స్నేహితుడు బారిపోయాడంటగా. అవును, నువ్వే పంపించేశావు. మత్తు మందని అబద్ధాలు చెప్పి నా భార్య చెవిలో విషం పోసి నా స్నేహితుడిని దూరం చేశావు. నీకు నాకు తేడా ఎంతో తెలుసా? నువ్వు డబ్బు కోసం వంట చేస్తావు, నా స్నేహితుడు మనుషుల కోసం వంట చేస్తాడు. ఊరి జనం కోపంగా, అవును కొండయ్య, నీ అబద్ధాలు మాకు కిట్టిగాడి ద్వారానే తెలిసాయి. కొండయ్యకు భయంతో చెమటలు పట్టాయి. ఊరంతా తన మీద తిరగబడడంతో భయపడ్డాడు. క్షమించండి, వ్యాపారం దెబ్బతింటుందని అసూయతో అలా చేశాను. నీతో తర్వాత మాట్లాడతాను. ముందు నేను నా స్నేహితుని వెతకాలి. సుబ్బారావు ఊరి పొలిమేర దాటుతూ కనిపించాడు. ఆగరా సుబ్బా,
ఆగమన్నానుగా. సుబ్బారావు ఆగాడు. సీతమ్మ ఏడుస్తూ, నన్ను క్షమించు, నీలాంటి దేవుణ్ణి అనుమానించాను, నా బుద్ధి మందగించింది. సుబ్బారావు రామయ్యని చూశాడు. రామయ్య కళ్ళల్లో నీళ్లు. ఒరే, స్నేహితుడు వంటలంటే వంటలే కాదురా, మన కష్టం, మన సుఖం, మన నమ్మకం మూడు గెలిపితేనేరా దానికి రుచి. నువ్వు లేకపోతే ఆ రుచి పోతుందిరా. సుబ్బారావు నవ్వుతూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. ముగ్గురూ కలిసి మళ్లీ ఇంటికి నడిచారు. ఆ రోజుటి నుండి సుబ్బారావు భోజనశాల అనే పేరును మార్చి స్నేహితుల భోజనశాల అనే బోర్డు పెట్టారు. రామయ్య, సీతమ్మ, సుబ్బారావు ముగ్గురూ కలిసి ఆనందంగా ఆ హోటల్ని నడుపుతూ ఊరు జనానికి అద్భుతమైన రుచులను పంచుతూ సంతోషంగా జీవించారు.